హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఉపేంద్ర గారి గురించి స్పెషల్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఓం, ఏ, ఉపేంద్ర, ష్, ఇలా క్రేజీ సినిమాలు ఎన్నో తీశారు. యాజ్ అన్ యాక్టర్ కన్నా యాజ్ అ డైరెక్టర్గా ఫ్యాన్స్ ఎక్కువ ఉపేంద్ర గారికి. అయితే ఆల్మోస్ట్ 10 years తర్వాత యుఐ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. నాకైతే ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశా. మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అసలు ఈ సినిమా స్టోరీని షార్ట్గా చెప్పడం చాలా కష్టం, బట్ ట్రై చేస్తా. సత్య ఒక మంచి మనిషి. సత్యయుగంని తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. అంటే కులము, మతము, స్వార్థం ఇలాంటివి ఏవీ లేకుండా అన్ని రకాల మనుషులు ఒకే చోట బతకాలని. సరిగ్గా అదే టైంలో కలియుగంని అంతం చేయడానికి కల్కి వస్తాడు. మరి సత్య అనుకున్నట్టు జరిగిందా? అసలు సడన్గా కల్కి ఎందుకు వచ్చాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా చూసాక నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఒక రివ్యూ రైటర్కి వస్తుంది సినిమాలో. అంటే ఇక్కడ సినిమా బాగుందా, బాలేదా, లేక అర్థం కాలేదా అనేది చిన్న కన్ఫ్యూజన్. ఇంకా కొంచెం సేపు ఆలోచిస్తే అర్థమైంది సినిమా బాలేదు అని. అంటే సినిమాలో ఉపేంద్ర గారి ఐడియాలజీ బాగుంది. లైక్ సొసైటీ ఇప్పుడు ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, భూమిని మనుషులు ఎలా వాడుకుంటున్నారు, యాడమ్ అండ్ ఈవ్, క్యాస్ట్, రిలీజియన్, సినిమా, పాలిటిక్స్, ఇట్లా చాలా పాయింట్స్ని డిస్కస్ చేశారు. ఇవన్నీ పాయింట్స్తో సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. టీచర్ వచ్చి లెక్చర్ ఇస్తున్నట్టు అనిపించింది. ఉపేంద్ర గారి మార్క్ క్రేజీనెస్ ఉంది సినిమాలో. తన మార్క్ డైలాగులు కూడా బాగానే పేలాయి. కానీ కథే లేదు. సినిమా స్టార్టింగ్ కాసేపు బాగానే ఉంటుంది. కొంచెం ఓపిక్గా చూస్తే ఉపేంద్ర గారి మార్క్ క్రేజీ నరేషన్తో అండ్ డైలాగ్స్తో ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే టార్చర్ అనిపించింది. అసలు ఎటు పోతుందో అర్థం కాదు. ఒక సీన్ జరుగుతుంది, సడన్గా కట్ అయిపోయి ఇంకో సీన్ వస్తుంది. లిటరల్గా సినిమా ఎప్పుడైపోతుందో బాబు అనిపించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సినిమా బాగుందనో లేక బాలేదనో కాదు. డెఫినెట్గా సినిమా బ్యాడ్ సినిమా అయితే కాదు, కానీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. అది పాయింట్. అండ్ ఇంకో బోనస్ ఏంటంటే, క్లైమాక్స్ కూడా మీరే ఊహించుకుంటారన్నట్టు వదిలేశారు. యాక్చువల్గా నరేటివ్ అంతా మెటాఫరిక్గా ఉంటుంది. అది చాలా బాగుంది. కానీ ఏదైతే ఫిలాసఫీ ఉందో అది ఒక ఎంగేజింగ్ సినిమాలాగా ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఇంకా సినిమా నరేషన్ కూడా కామన్ ఆడియన్కి నాకు తెలిసైతే అర్థం కాదు. అండ్ మెయిన్గా మెటాఫోరిక్ స్టోరీ టెల్లింగ్ అయితే అసలు అర్థం కాదు. ఇంకా సినిమాలో మసాలా ఉందంటే అక్కడక్కడ ఉంది. యాక్టింగ్ విషయానికి వస్తే ఉపేంద్ర గారు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. సత్య క్యారెక్టర్ మామూలుగానే ఉంది అండ్ యాక్టింగ్ చేసేంత స్కోప్ అయితే ఏం లేదు. కల్కి రోల్లో బాగా చేశాడు. హీరోయిన్ అయితే కూరలో కరివేపాకులాగా ఉంది. అసలు తనకి ఎలాంటి స్కోప్ లేదు సినిమాలో. రవిశంకర్ ఉన్నంతలో పర్లేదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఓకే. టెక్నికల్గా సినిమా పర్లేదు. అంటే కొన్ని చోట్ల క్వాలిటీ బాగుంది, కొన్ని చోట్ల క్వాలిటీ చాలా పూర్గా ఉంది. అండ్ చాలా సీన్స్లో విఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది. ఇంకా మ్యూజిక్ అయితే ట్రోల్ సాంగ్ ఒకటి బాగుంది. అజనీష్ లోక్నాథ్ బీజిఎం ఓకే, పర్లేదు. బట్ చాలా చోట్ల లౌడ్గా ఉంది. డైరెక్టర్ ఉపేంద్ర గారి ఐడియాలజీ ఏంటనేది మనం 10 years బ్యాకే చూసాం. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అండ్ ఇంకా చాలా పాయింట్స్ని తీసుకొని ఒక సోషల్ కమెంటరీ అయితే చేశారు. బట్ అది అంత ఎంగేజింగ్గా చేయలేదు. ఫైనల్గా యూఐ డిఫరెంట్ అండ్ క్రేజీ సినిమా, బట్ బిట్స్ అండ్ పీసెస్లో. అందరికైతే సినిమా ఎక్కదు. ట్రై చేస్తా అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.